హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఈ వీడియో అయితే ఒక 1 ఇయర్ బ్యాక్ అండి. మేమైతే ట్రిప్కి అయితే వెళ్ళామండి. ఇలా బెంగళూరు దగ్గర మైసూర్ ఉంటుందండి. మైసూర్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. శ్రీరంగం అనే టెంపుల్, పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. అదైతే చాలా మంచిదంట. దర్శించుకుంటే మాత్రము మేమైతే టెంపుల్స్కి వెళ్దామని నైట్ అయితే బయలుదేరామండి. సిద్దిపేట నుంచి ఇంకా హైదరాబాద్ అయితే వచ్చాము. ఇంకా అక్కడి నుంచి శ్రీరంగము, శ్రీరంగపట్నము అంటే 3 ఒకటేసారి దర్శనం అయితే చేసుకోవాలండి. ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ అని 3 అయితే టెంపుల్స్ ఉంటాయి. అది తమిళనాడులో వస్తుందండి టెంపుల్ వచ్చేసి. ఇంకా వీటికి దర్శనాలకు అయితే వెళ్దామని బయలుదేరామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఫుల్ వీడియో కూడా ఉంది. వీడియో మొత్తం చూడండి. ఏ విధంగా చేసామో అర్థమవుతుంది. ఇదంతా కూడా రంగనాథ స్వామి టెంపుల్. లోపల అయితే ఫోటోనైతే తీయనీయలేదు. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి మనకు 12 సంవత్సరాల క్రితం అంటండి. 1000 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ అనేది ఇక్కడ వెలిసిందంట. ఇదంతా కూడా చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ విష్ణుమూర్తి, మొత్తం లక్ష్మీ అమ్మవారు, రంగనాథ స్వామి అంటే విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు స్వామి పాదాల దగ్గర ఉంటుంది. స్వామి మాత్రం పడుకొని ఇట్లా పాము పడగ పైన ఇట్లా పడుకొని ఉంటాడండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. మాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది. అంతా కూడా సూపర్గా ఉంది. స్వామివారి పాదాలండి ఇక్కడ ఉంటాయి. పంతులు వేస్తాడు. లక్ష్మీ అమ్మవారు అండి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. చాలా బాగుందండి. నేను చూడండి, టెంపుల్ అయితే మా చిన్నోడు బాగుండు మిక్కీ మౌస్ డ్రెస్ వేసాడండి. చాలా బాగుందండి. టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్. ఇది 3 ఉంటాయి అంటండి. ఫస్ట్ మేము చూసింది ఆది రంగము, మధ్య రంగము, అంతిమ రంగం అని 3 ఉంటాయి అంటండి. గోపాలకృష్ణుడు అండి, గోపాలకృష్ణమూర్తి. రంగనాథ స్వామి టెంపుల్ అండి. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి. బాలాజీ, తిరుపతి బాలాజీ స్వామి. చాలా బాగుంది. హనుమాన్ గజస్తంభం మధ్యలో మొహం మస్తు పెద్దగా ఉంది. 1000 సంవత్సరాలు అన్నారు కదా. 1200 సంవత్సరాలు గజస్తంభం. చూడండి, మీరు ఇక్కడికి రాకుండా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇక్కడ నుంచి మీరు దర్శనం చేసుకోవచ్చు. అన్ని చుట్టూ అన్ని టెంపుల్సే ఉన్నాయండి. కాకపోతే అన్నిటి లాకేశారు. మెయిన్ టెంపుల్ మాత్రమే తీశారు. చూడండి, మనకి ఇక్కడ మనకి మాత్రం అర్థం కాదండి రైటింగ్ అయితే. ఇది గరుడ దేవుడు ఉన్నట్టున్నాడు. అదే గరుడ దేవుడు అండి. చూడండి, కొంచెం అర్థమవుతుంది. మనకి దేవుడిని చూస్తే అర్థమైపోతుంది గరుడ దేవుడు అని. చూడండి, పబ్లిక్ అయితే ఉన్నారండి, చాలామంది ఉన్నారు. సండే అయినా కూడా టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందండి. 7:30 వరకే పూజలు అయితే ఉంటుంది. చూడండి, టెంపుల్ అయితే చాలా పురాతనమైంది. ఇంకా ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ అండి. శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామి టెంపుల్. చూడండి, గరుడ ఇదంతా చూడండి, చాలా బాగుంది. మీకు మొత్తం చూపిస్తున్నాను. ఒక లోపల టెంపుల్ మాత్రం చూపించలేండి. దేవుడిని మాత్రం చూపించలేదు. ఎందుకంటే లోపల అలో లేదు. బయట చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు, కానీ లోపల మాత్రం అలో లేదు. చూడండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇదొక్కటండి. ఇలా వస్తుంది మెయిన్. ఇందులో నుంచి లోపలికి రావాలి. తర్వాత టెంపుల్లో ఇలా వస్తుంది మనకి. ఇదండి లోపలికి వెళ్ళేది మాత్రం ఇది.
ఇలా ఉంటుంది. చుట్టూ చూడండి అన్నీ ఎప్పటియో గోడలండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. కానీ ఇక్కడికి వస్తే చాలా మంచిది అంటండి. మాకు తెలీదు, మాకు మొన్న తెలుసు. వాటర్ చూడండి ఇందులో. వద్దు నేను అలా పోకు, దాని కింద లోతు బాగుంటుంది. తీసా ఫోటో. ఓకేనా అండి, ఇలా ఉంది టెంపుల్. బాయ్ అండి. బరుచుకి వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇది మన మధ్యరంగంకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్. బట్ వాటర్ లేవు. వాటర్లో ఉంటే వాటర్ అయితే ఎండిపోయాయి మొత్తం. సమ్మర్లో ఇంకా కొంచెం రెయిన్ సీజన్లో వస్తే సూపర్ ఉంటుంది అంటే ఇక్కడ ఇట్లా దుమ్మని వస్తుంది వాటర్ ఫాల్. చూస్తుంటే అడుగుతుంది. కార్ పార్కింగ్ కూడా చాలా తక్కువ అండి, ఓన్లీ 20 రూపీస్. మళ్ళీ లోపలికి రావడానికి ఎంతమంది ఉన్నా సరే 20 రూపీస్ అండి. చిన్నోడు డోంట్ గో. క్లీన్ చేస్తుంది మొత్తం. ఇలా క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంది మా వైఫ్. బరుచుకి వాటర్ ఫాల్స్లో మొత్తం పైపులన్నీ క్లీన్ చేస్తానని అనుకున్నదట. ఇలా ఇంటి దగ్గర నుంచి అనుకొని మొక్కుకొని వచ్చింది. ఇలా క్లీనింగ్ చేస్తూ ఉంది. ఐస్ క్రీమ్ అంతా వస్తుందట. అయితే ఖరాబ్ చేస్తుంది అన్నట్టు. క్లీనింగ్ కాదు, ఖరాబ్ చేస్తుంది. శ్రీరంగం టెంపుల్ అండి. ఇది వచ్చేసి చాలా బాగుంది, పెద్దగా ఉంది టెంపుల్. చూడండి గోపురం ఎంత బాగుందో. ఇది అండి ఇక్కడ టెంపుల్ అయితే సూపర్ ఉంది. లోపల ఇంకా బాగున్నది. బయట అంతా మొత్తం ఇలా ఉంది. టెంపుల్ లోపలికి చూడండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంటండి. ఇదైతే మనకి ఎంత బాగుందో చూడండి. పైన గోపురాలు అనేవి ఎన్ని స్టెప్స్ లాగా కట్టారు, ఎంత బాగుంది. దగ్గరకు వచ్చిన కొద్దికి చూడాలనిపిస్తుంది టెంపుల్. చూడండి విష్ణుమూర్తి చూడండి ఎలా ఉన్నాడో, మధ్యలో పడుకొని పైన చూడండి ఇలా ఉంది విష్ణుమూర్తి. కార్ పార్కింగ్ నామాలు విష్ణుమూర్తి. ఇదండి టెంపుల్ అంతా. ఇందులో నుంచి మళ్ళీ లోపలికి పోవాలి. గోపురం నుంచి లోపలికి వెళ్ళేసి లోపల టెంపుల్ అయితే ఉంటుంది. ఇదంతా టెంపుల్. ఇది అండి ఇక్కడ నుంచి లోపల నుంచి అయితే ఎంట్రీ అయితే ఇలా వస్తుంది. శ్రీరంగము ఎంట్రీ. ఇలా గోపురాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒక గోపురం అయిపోయింది, సెకండ్ ఇంకొక గోపురం నుంచి లోపలికి వెళ్తున్నామండి. ఇది ఇంకో గోపురం అండి. ఇలా గోపురాలు అయితే చాలా ఉన్నాయి. శ్రీరంగం
చూడండి విష్ణుమూర్తి నామాలతో ఎలా ఉందో, వెంకటేశ్వర్ల నామాలతో ఉంది. గోపురం పైన అయితే పబ్లిక్ అయితే బాగానే ఉన్నారండి. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది లోపలికి. పబ్లిక్ మార్నింగ్ అంతా కూడా మధ్యరంగం అయితే కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేది అంత్యరంగం, అంటే శ్రీరంగపట్నం అండి. ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఒకటే రోజు దర్శనం అయితే చేసుకోవాలండి. మేమైతే ఒకటే రోజు దర్శనం చేసుకున్నాము. ఆ విధంగా చేసుకుంటేనే మంచిదంటండి. మాకైతే తెలీదు, ఫస్ట్ టైం వచ్చాము. ఈ విధంగా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ 3 అయితే ఒకటేసారి దర్శనం చేసుకోవాలి. డిస్టెన్స్ అయితే ఫస్ట్ 2 ఇటుకైతే దగ్గరనే ఉంటుందండి, 70 కిలోమీటర్స్. ఇంకా లాస్ట్ది అయితే 250 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. చాలా దూరం అయితే ఉంటుంది. ఇప్పుడు అరుణాచలం అయితే వెళ్తున్నామండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడే అరుణాచలం వచ్చామండి. చూడండి అరుణాచలం టెంపుల్ చాలా బాగుంటుందండి. మేము ఇప్పుడు దీంతో పైన గుట్ట చూడండి ఇలా ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్. ఇది గిరి ప్రదక్షిణ అనేది ఇంకా మనం వేరే దగ్గర చేయాలి. ఫస్ట్ ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలండి. ఎంత బాగుందో చూడండి గోపురం. గోపురం అయితే ఇదండి. లోపలికి పోయిన తర్వాత తాపిస్తా దగ్గర ఇక్కడ ఉంటాయి. అరుణాచలేశ్వరుని దర్శనం అండి ఈరోజు సోమవారం. చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో ఇస్తాను. అరుణాచలం అండి లోపల టెంపుల్స్. ఇక్కడ చూసిన గోపురాలండి. ఇక్కడ ఒకటి ఎదురుంది, ఇక్కడ ఒకటి గోపురము. చుట్టుముట్టు ఉంటాయి గోపురాలు అరుణాచలంలో. ఇక్కడ నది వాటర్ ఉంటుంది. లోపలికి ఎవరికి అలో లేదండి నదికి అయితే. ఇలా వస్తుంది. ఏ గోపురం నుంచైనా రావచ్చండి మనము. అక్కడ చూడండి ఇంకొక గోపురం. ఇక్కడొకటి, 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 4 గోపురాలు ఉంటాయండి. నందీశ్వరుడు చూడండి చాలా పెద్దగా ఉంటుంది. అరుణాచలం టెంపుల్ అంతా కూడా ఇక్కడ చూపించారు చూడండి. ఎంత బాగుందండి. ఇలా గోపురాలు చుట్టూ గోపురాలు ఉంటాయి, 4 గోపురాలు. ఇక్కడ డెమో లాగా పెట్టారు. ఎంత బాగుందో ఇదైతే. 1 2 3 4 గోపురాలు సేమ్ ఇలా ఈ విధంగానే ఉంటాయి. ఈ రోజైతే సోమవారం కదండి, చాలా పబ్లిక్ ఉన్నారు. నార్మల్గా మేము వేరే వారాలు వెళ్తాము, ఆ రోజు అయితే పబ్లిక్ ఏమి ఉండరు. ఈరోజు సోమవారం వచ్చేసి పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. గోపురాలు అయితే ఎక్కడ చూసినా గోపురాలు కనిపిస్తాయి. లైన్లో ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఈరోజు. అరుణాచలం దర్శనము మనం దేవుడు మనల్ని రప్పించుకుంటేనే వస్తామండి. ఎవరికైనా కూడా దేవుడు అనుగ్రహం ఉంటే ఇక్కడికి వస్తాము, అంతే. అదే అనుకుంటా నేనైతే. ఓకే అండి. అరుణాచలం అయితే ఇక్కడికి 3 టైమ్స్ అయితే వచ్చాము. ఈరోజు పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారండి అరుణాచలంలోనైతే. మళ్ళీ
ఓం నమః ఫస్ట్ టైం అండి దేవుని ఊరేగింపులో అరుణాచలంలో మేము కూడా పాల్గొన్నాము. ఒక చుట్టూ మొత్తం తిరిగామండి. మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా దేవుడి దర్శనం అయితే చాలా మంచిగా అనిపించింది. ఈరోజైతే ఇది రథం పట్టుకొని మేము ఒక చుట్టూ తిరిగామంటే అది మాకు ఎంతో అదృష్టం అనుకున్నాము. మేమైతే ఈరోజు చాలా మంచిగా జరిగింది. ఈరోజు ఈ రథం పట్టుకొని మేము కూడా ఒక చుట్టూ తిరిగామండి. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. ఇంకా ఇక్కడ ఫొటోస్ అయితే దిగామండి. దేవుడి దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగాము. వీడియో ఎలా ఉందో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ స్కిప్ చేయకండి. ఇంకా మా చిన్నోడైతే కార్లో అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నాడు.